ఒక విషాదకరమైన వార్త అండి. ఒక నెల క్రితం కోట శ్రీనివాసరావు గారు మనందరి దగ్గర నుంచి దూరం అయ్యారు. కొంచెం అనారోగ్య సమస్య వల్ల గత నెల ఆయన చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారి కుటుంబంలో ఒక నెల తిరక్క ముందే మరొక విషాదకరమైన ఘటన అనేది ఒకటి చోటు చేసుకుందండి. కోట శ్రీనివాసరావు గారి భార్య రుక్మిణి గారు అనారోగ్యంతో ఆవిడ కూడా చనిపోయారు. సో ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో విషాదం అనేది అలుముకుంది. కరెక్ట్గా నెల రోజుల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం ఆ ఇంట్లో ఒక దుఃఖాన్ని అయితే మిగిలించింది. కోట శ్రీనివాసరావు గారు గురించి చెప్పాలంటే మనం ఆయన ఇంకా లెజెండ్ మనం చెప్పాలంటే. ఎందుకంటే ఆయన చేయని పాత్ర అన్నీ తెలుసు మనకి. చాలామంది ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడే వాళ్ళ భార్య అయిన రుక్మిణి గారు తీవ్ర అనారోగ్యంతో ఉండేవారని, చాలా బాధలు పడ్డారని ఈయన అప్పట్లో చెప్పేవారు. సో అసలు రుక్మిణి గారు కూడా తాజాగా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఒక 1 వీక్ బ్యాక్ ఇప్పుడు. సో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఆవిడ చెప్పడం జరిగింది. కోట శ్రీనివాసరావు గారి సినిమాలన్నా ఆయన నటనలన్నా ముఖ్యంగా ఆయన పిసినారి పాత్ర ఏదైతే ఆహనా పెళ్ళంట సినిమాల్లో పిసినారి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర తనకు చాలా ఇష్టమని, నిజంగా సినిమాల స్కెడ్యూల్ బిజీ వల్ల కుటుంబానికి దూరంగా ఉన్న ఆయన షూటింగ్ స్కెడ్యూల్ వల్ల బిజీగా ఉండడంతో పిల్లల్ని నేనే పెంచి పెద్ద చేసి ఉన్నత స్థితి కూర్చోబెట్టారని కోట శ్రీనివాసరావు గారు గతంలో ఎన్నో చెప్పారు. ఎందుకంటే ఒక మనిషి ఎదిగిన చాలా ఒక స్టేజ్లో ఉన్న వెనకాల ఒక పర్సన్ ఉంటారు, వెదర్ మేల్ ఆర్ ఫీమేల్. సో కోట శ్రీనివాసరావు గారి జీవితంలో ఆయనకి అండగా నిలిచిన వ్యక్తి వాళ్ళ భార్య గారు రుక్మిణి గారు. ఎన్నోసార్లు అంటే అండర్స్టాండింగ్ భార్య ఉన్నారని పలు సందర్భాల్లో కోట శ్రీనివాసరావు గారు కూడా చెప్పడం జరిగింది. మనకు తెలుసు లాస్ట్ మంత్ జూలై 13th ఆయన తుదిశ్వాస విడిచి ఆయన చనిపోవడం జరిగింది. సో మనందరికీ తెలుసు కోట శ్రీనివాసరావు గారి నటన ఎలా ఉందో. మొత్తం పలు సందర్భాల్లో ఈయన చెప్పేవారు, ఈయనతో నటించిన కో ఆర్టిస్టులు కూడా బాగా చెప్పారు. ముఖ్యంగా వీళ్ళ మిస్సెస్ గారు కూడా నిజంగా ఎంతో అంటే ఎంతో అభిమానించే వ్యక్తి కోట శ్రీనివాసరావు గారే. నాకు బాగా ఇష్టమని ఆవిడ పలు సందర్భాల్లో ఆవిడ చెప్పడం కూడా జరిగింది. పాపం ఈ యొక్క వార్త విని ఆ కుటుంబంలో కూడా ఒక విషాదం అయితే పరిస్థితి చోటు చేసుకుంది. ఏదేమైనా ఒక లెజెండరీ యాక్టర్ని కోల్పోవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో నిజంగా మనకు ఒక విషాదకరమైన వార్త అని చెప్పాలి. ఈ ఘటన జరగకముందే ఒక నెల వ్యవధిలో వీళ్ళ శ్రీమతి అయిన రుక్మిణి గారు కూడా ఆరోగ్యరీత్యా తుదిశ్వాస విడిచారు. సో ఆవిడెక్కడున్న ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుంటున్నాం. సో ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది. ఈ పరంగా మనం ఎన్నోసార్లు కూడా చెప్పుకున్నాం. సో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చాలని మేము కూడా కోరుకుంటున్నాం.